బ్రౌన్ రైస్తో పెరుగన్నం తోడు పెడుతున్నానండి. బ్రౌన్ రైస్ మెత్తగా వండుకోవాలి, మరి గట్టిగా ఉండకూడదండి. గట్టిగా ఉంటే పెరుగు తోడుకున్న తర్వాత ఇంకా గట్టిగా అయిపోతుందండి, అందుకని మెత్తగానే వండుకోవాలి. కొంచెం గోరువెచ్చగా ఉండాలండి, మరి వేడిగా ఉండకూడదు. పాలు కూడా చల్లగా అవ్వాలి. పాలు కొంచెం ఎక్కువ ఉండాలండి, మనం తోడుకున్న తర్వాత మళ్ళా గట్టిగా అయిపోతుంది, అందుకని కొంచెం పాలు ఎక్కువగానే ఉండాలి. తోడుకు పెరిగండి, బాగా కలపాలి. పెరుగు వేసిన తర్వాత ఇది తొందరగా పులుపు అయిపోతుందండి బ్రౌన్ రైస్తో చేసిన పెరుగన్నం. అందుకని ఒక కరివేపాకు ఆకు కానీ ఒక పుదీనా ఆకు కానీ వేసుకోవాలి. పచ్చిమిర్చి, ఉల్లిపాయ మనకు కావాల్సిన సైజులో కోసుకొని వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చి ఇప్పుడు ఈ పాలలతో బాగా ఊరాలండి. ఊరిన తర్వాత మనకు పెరుగన్నం తినేటప్పుడు పొద్దున్న చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. చాలా హెల్తీ అండి పెరుగన్నం. మనం ఇప్పుడు 9 ఆ టైంకి నానబెడితే పొద్దున్న 8, 8:30కి బాగా పులుపు అయిపోతుందండి. అందుకే మనం ఇంకా కొంచెం లేట్గా నానబెట్టుకున్నా పర్వాలేదు. హెల్దీ ఫుడ్ అండి. మూత పెట్టి కదపకుండా పెట్టేయాలండి పక్కకి. కదిపితే తొందరగా తోడుకోదు.